హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు మనం తెలుగు వ్యాకరణకు సంబంధించి ఆల్రెడీ మన దాంట్లో సంస్కృత సందులు, తెలుగు సందులు, అదేవిధంగా ఛందస్సు, ఉత్పలమల, చంపకమల, శార్దూల, మత్తేపం, కందం, ఆటవెల్ది, తేటగీతి, చేసి పద్యాలు అయిపోయినాయి. నెక్స్ట్ మనం సమాసాల గురించి చూద్దాం. ఇక్కడ వచ్చేసి సమాసాలు తెలుగులో చూడండి, విభక్తి ప్రత్యయాలు నేర్చుకోవాలి. సమాసాలు నేర్చుకోవాలంటే ముందుగా ఇవి డూమువులు ప్రథమ విభక్తి, నిన్నున్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతం చేన్ తోడంతం తృతీయ విభక్తి, కొరకున్కాయ చతుర్థి, వలనన్ కట్టెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, అందున షష్ఠీ విభక్తి, అందున సప్తమి విభక్తి. ఇవి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. సమాసాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీరు విభక్తి ప్రత్యయాలు నేర్చుకున్న తర్వాత మనం సమాసాల్లోకి వద్దాం అనమాట. మామూలుగా సమాసాలు వచ్చేసి 3 రకాలు: సంస్కృత సమాసాలు, ఆర్చిక సమాసాలు. ఆర్చిక అంటే తెలుగు అనమాట. మిశ్రమ అంటే సంస్కృత పదాలు తెలుగు పదాలు రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కలిపి ఉన్న సమాసాలని మిశ్రమ సమాసాలు అంటారు. మనకు మామూలుగా తెలుగులో తత్పురుష సమాసాలు ఉంటాయి కదా. ఆ తత్పురుష సమాసాల్లో మొదటిది వచ్చేసి ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం అంటే అసలు ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రథమ విభక్తి చివర గల పూర్వపదం కలిగి ఉత్తర పద ప్రాధాన్యం కలిగినది ప్రథమ తత్పురుష సమాసం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, సమాసంలో ఏ సమాస పదమైనా తీసుకోండి, దాంట్లో పూర్వపదం ఉత్తర పదం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం సందులు తీసుకున్నప్పుడు పూర్వపదం పరపదం అంటాం కదా. ఇక్కడ కూడా అంతే, పూర్వపదం ఉత్తర పదం ఉంటాయి. అయితే మనం సందులో విడతీసిన తర్వాత చెబుతాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మధ్యాహం ఉంది కదా. మధ్యాహంలో మధ్య అనేది పూర్వపదం, అహనము ఉంది కదా, అది ఉత్తర పదం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏ పదం ప్రాధాన్యం అవ్వాలన్నాడు? ప్రథమ విభక్తి చివరగల పూర్వపదము. ప్రథమ విభక్తి చివరగల పూర్వపదము కలిగి ఉత్తర పద ప్రాధాన్యం కలిగి ఉండాలి. ఉత్తర పదం ప్రాధాన్యత కలిగి ఉండాలన్నమాట. ఇది ఏ విధంగానూ నేను చెబుతాను చూడండి. మధ్యాహ్నం ఉంది కదా, దీన్ని ఏ విధంగా కూడా తీసుకుంటామంటే అహనము, అహనము, అహనము యొక్క మధ్య భాగం, అహనము యొక్క మధ్య, అహనము యొక్క మధ్య భాగము, అహనము యొక్క మధ్య భాగము అన్నమాట. ఇక్కడ చూశారు కదా, మనకు అహనములో ము ఉంది. ఇది వచ్చేసి పూర్వపదం, ఇది వచ్చేసి ఉత్తర పదం అనమాట. పూర్వపదంలో మనకి డు మూవులో ము వచ్చింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం అనమాట. అదేవిధంగా నడి రేయి చూడండి, రేయి యొక్క నడి భాగము, రే యొక్క నడి భాగము. ఈ విధంగా కూడా తీసుకుంటాం. అర్ధరాత్రి ఉంది కదా, రాత్రి యొక్క అర్ధ భాగము, రాత్రి యొక్క అర్ధ భాగము. ఇవన్నీ వచ్చేసి ప్రథమ తత్పురుష సమాసం అనమాట. వీడికి ఎక్కువ ఉదాహరణలు అనేది ఉండదన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సందులు అడగరు. ఏదైనా సరే మామూలుగా మనకి బహువ్రీహి సమాసం కానీ, విశేషణ పూర్వపద కర్మధారయ కానీ, ఉపమాన పూర్వపద ఉత్తర పద కానీ అలాంటివి అడుగుతారనమాట. నెక్స్ట్ మనం చూడండి, ద్వితీయ తత్పురుష సమాసం. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ద్వితీయ విభక్తి ప్రత్యయాలైనటువంటి నిన్నున్ కుర్చీ గురించి ఉంది కదా అనేవి విగ్రహవాక్యంలో, ఈ నిన్నున్ అనే విగ్రహవాక్యంలో వచ్చి సమాస పదం వేరు చేసి సమాస పూర్వపదంలో చేరతాయి. పూర్వపదంలో ఏ విధంగా చేరతాయి చూడండి. ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం కదా. నెల తాలుపు అని ఉంది. నెల తాలుపు అంటే నెలను తాల్చువాడు, నెలను తాల్చువాడు. నెల తాల్పు అంటే నెలను తాల్చువాడు. ఇక్కడ నువ్వు వచ్చింది చూసారా, నున్ లన్ కుర్చీ గురించి అని ఉంది కదా. నువ్వు వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అన్నమాట. ఓకేనా? ఆ విధంగా. తర్వాత చూడండి, కృష్ణాశ్రితుడు. కృష్ణుని ఆశ్రయించిన వాడు, కృష్ణుని ఆశ్రయించిన వాడు, కృష్ణుని ఆశ్రయించిన. ఇక్కడ నీ వచ్చింది చూసారా, నిన్నులో నీ వచ్చింది చూసారా. ఇక్కడ సార్ నిన్ను ఉంది కదా, ఇక్కడ నీ ఉంది కదా అంటే ఆల్రెడీ మనం ధృతసది చెప్పుకున్నప్పుడు చెప్పాము. నకారం అంటే ధృతము. ధృతం అంటే ఏంటి? ఈ అక్షరం పోయినా సరే ఈ అక్షరానికి విలువ ఉండాలి, అంటే అర్థం ఉండాలన్నమాట. విద్యార్థి అంటే ఏంటి? విద్యార్థి అంటే విద్యను అర్థించువాడు, విద్యను
అర్థించు వాడు అంటే విద్యార్థి. ఇవన్నీ ద్వితీయ తత్పురుష సమాసాలు అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్వపదాలు చివర నిన్ను, నున్ను, లను, కుర్చీ, గురించి అనేవి రావాలన్నమాట. అలా వస్తే అవి ద్వితీయ తత్పురుష సమాసాలు. అదేవిధంగా నెక్స్ట్ తృతీయ చూడండి. ఇక్కడ తృతీయ విభక్తులైన చేతన్ చేన్ తోడంతోన్ అంటే చేత కానీ చేను కానీ తోడా కానీ తోను కానీ రావాలన్నమాట విగ్రహవాక్యంలో. ఇక్కడ నెల తక్కువ వాడు అని ఉంది. ఇక్కడ ఏ విధంగా కూడా తీసుకుంటాం? నెల చేత తక్కువ వాడు, నెల చేత తక్కువ వాడు. అర్థమవుతుందా? మనకి ఇక్కడ పూర్వపదంలో చేత వచ్చింది. బుద్ధిహీనుడు ఉంది. దేని చేత హీనుడు? బుద్ధి చేత హీనుడు అనమాట. ఈ విధంగా రాసుకుంటాం. అదేవిధంగా చూడండి విద్యాహీనుడు అంటే విద్య చేత హీనుడు అనమాట. వాక్కలహము ఉంది. వాక్కలహము ఉంది. ఇక్కడ చూడండి చేతన్ చేను తోడం ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. వాక్కలహము అంటే వాక్కు చేత అంటే మాట్లాడటం ద్వారా గొడవ అని అనమాట. వాక్కలహము. ఇవన్నీ తృతీయ తత్పురుష సమాసం అనమాట. అర్థమవుతుందా? సమాసాలు తెలియాలంటే ఖచ్చితంగా విభక్తి ప్రత్యయాలు తెలియాలి. డోమోలు ప్రథమ, నిన్నులను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేను తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి, వలనన్ కంటెన్ పట్టే పంచమి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి, అందున సప్తమి అనమాట. ఊరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. అది మీకు అవసరం లేదు. ఇక్కడ చూడండి చతుర్థి తత్పురుష సమాసం ఉంది కదా. కొరకునికై చతుర్థి విభక్తి ప్రత్యయాలు అనమాట. ఈ చతుర్థి విభక్తితో కూడుకుని ఉత్తరపద ప్రాధాన్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి దేవర మేలు అని ఉంది. నేను ఏ విధంగా కూడా తీసుకుంటాం? దేవర కొరకు మేలు, అంతే కదా. దేవర కొరకు మేలు చేస్తాం, అంతే కదా. దేవుని యొక్క మేలు, దేవునకు మేలు, ఈ విధంగా రాసుకోం కదా. అర్థమవుతుందా? మనకు ఒక పదం తీయంగానే ఆ పదాన్ని ఏ విధంగా విగ్రహవాక్యం రాయాలని చెప్పి మనకు అర్థమైద్ది. ఇప్పుడు చూడండి సభా భవనం ఉంది. సభ కొరకు భవనం అవుతుంది కానీ సభ యొక్క భవనం అని రాదు. సభకు భవనం, సభ చేత భవనం ఇలా రాదు. గోహితము అంది. గోహితము అంటే ఏంటి? గోహితము అంటే గోవులకు మంచి అనమాట. లేదా గోవుల కొరకు హితము, లేదా గోవు కొరకు హితము అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా తీసుకుంటాం. తర్వాత భూత బలి అని ఉంది చూడండి. లేదా గో సుఖము ఉంది. గో సుఖము అంటే గోవు కొరకు సుఖము అనమాట. గోవు కొరకు సుఖము. కొరకుని కై వస్తే ఏంటిది? చతుర్థి తత్పురుష సమాసం. అదేవిధంగా ఇక్కడ చూడండి పంచమి అంటే 5 అనమాట. ఇక్కడ చూడండి వలనన్ కంటెన్ పట్టి, ఇవి కనుక వస్తే అది పంచమి తత్పురుష సమాసం. ఇక్కడ చూడండి సింపుల్గా దొంగ భయం అని ఉంది. దొంగ భయం అంటే దొంగకు భయం అనం కదా. దొంగకు భయం అనం, దొంగ వలన భయం అనమాట. దేనికి భయం? దొంగ వలన భయం. ఎందుకంటే ఏమన్నా చేస్తాడేమో, దొంగ వలన భయం అనమాట. ఏమవుతుంది? పంచమి అయింది. అదేవిధంగా కోపావేశము, కోపం తక్కువ. ఇక్కడేంది? వలనన్ కంటెన్ పట్టి కదా. కోపము వలన ఆవేశము అంటే కోపం వస్తేనే కదా ఆవేశం వచ్చేది. కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం. జన్మ విముక్తి, జన్మము వలన విముక్తి. జన్మము వలన అంతే కదా. కొంతమంది ఇంట్లో ఆడపిల్ల పుట్టంగానే మాకు అవన్నీ పోయినాయి అని అంటాం కదా. ఇక్కడ ఉంది పాపముక్తుడు అంటే పాపము వలన విముక్తుడు అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి షష్ఠి తత్పురుష సమాసం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద 100 ఉదాహరణలు వస్తుంటాయి అన్నమాట టెక్స్ట్ బుక్స్లో మన 6th నుంచి 10th వరకు. కిన్కున్ యొక్క లోన్ లోపల ఇవి విభక్తి ప్రత్యయాలు అనమాట. ఇవి కనుక విగ్రహవాక్యంలో వస్తే అది షష్ఠి తత్పురుష సమాసం. కుంతి కొడుకు అని ఉంది. కుంతి కొడుకు అంటే కుంతికి కొడుకు లేదా కుంతి యొక్క కొడుకు అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు షష్ఠి తత్పురుష సమాసం ఇది. మహీపతి అంటే మహికి పతి అనమాట. మహి అంటే ఏంటి? భూమి అనమాట. భూమికి పతి. రామబాణం ఉంది. రాముని యొక్క బాణం అనమాట. అంతే కదా. రాముని బాణం, రామునికి బాణం, రాముని చేత బాణం, ఈ విధంగా రాదు. రాముని యొక్క బాణం అనమాట. వేదాంగాలు అంటే వేదాల యొక్క అంగాలు. సీతాపతి ఉంది. సీత యొక్క
10 ఈ విధంగా షష్ఠి తత్పురుష సమాసం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ సప్తమి తత్పురుష సమాసం అంటే ఏం రావాలి? అందు నా రావాలి. శిరోరత్నము ఉంది. శిరోరత్నం అంటే శిరము నందలి అంటే శిరోరత్నం అంటే ఎత్తి మీద రత్నం అనమాట. శిరోరత్నం అంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనమాట. శిరము నందలి రత్నము, శిరము నందలి రత్నము అనమాట. ఏమైనప్పుడు సప్తమి తత్పురుష సమాసం అనమాట. అంబర వీధి, అంబరము అంటే ఆకాశం అనమాట. ఆకాశ వీధు, అంబరము నందలి వీధులు ఏమైంది? సప్తమి తత్పురుష సమాసం. కంటి నీరు, కంటి అందలి రావచ్చు, కంటి అందలి కూడా రాసుకోండి. కంటి అందలి నీరు అంతే కదా. కంటికి నీరు, కంటి చేత నీరు, కంటి కొరకు నీరు ఈ విధంగా రాసుకోం కదా. శరీరంగాలు, శరీరం నందలి రాసుకోవచ్చు, అందలి రాసుకోవచ్చు, ఎవరు రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా అక్షరం లోపల ఆ అని అచ్చు పలుకుతుంది కాబట్టి రాసుకోవచ్చు. శరీరం నందలి అంగాలు అంటే అవయవాలు అనమాట. కార్యాధ్యక్షుడు, కార్యము నందలి అధ్యక్షుడు ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా ఉండయో. ఇప్పుడు మనకి తత్పురుష సమాసాలు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తత్పురుష సమాసాలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే ఉపమాన పూర్వపద ఉత్తరపద, అదేవిధంగా విశేషణ పూర్వపద ఉత్తరపద, తర్వాత ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, నయ్యి తత్పురుష సమాసం, అవ్యయీభావ సమాసం, బహువ్రీహి సమాసం ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం అనమాట. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వెరీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.